దావూద్ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డైలీ ఏ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ అంటే 11/3/2024 మండే. ఈ రోజున మార్కెట్ అంత బాగా లేదండి, క్రాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రాష్ అంటే క్రాష్ కాదు, కానీ కొంచెం వొలటైల్గా ఉంటుంది, కొంచెం పడుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అదీ కాక ఇప్పుడు నేను డిసెంబర్లో ప్రోగ్రాం చేశాను. మీకు ఫిబ్రవరి 6 నుంచి మే ఎండింగ్ వరకు ప్లానెటరీ పొజిషన్ బాగాలేదని చెప్పాను. ముఖ్యంగా స్టాక్ మార్కెట్కి కావాల్సిన మెర్కురీ అంటే బుధుడు, చాలామంది అడుగుతున్నారండి తెలుగులో చెప్పండి అని. బుధుడు నీచపడ్డాడు మీనరాశిలో. బుధుడు వ్యాపారవేత్త, ఈ స్టాక్ మార్కెట్కి రిప్రజెంటేటివ్ కాబట్టి బుధుడు నీచపడ్డాడు. తర్వాత దానికి తగ్గట్టుగా సంపదకి కారకుడైనటువంటి శుక్రుడు కుంభరాశిలో తన మిత్రుడైనటువంటి శని భగవానుడితో బాగానే ఉన్నాడు, కానీ అక్కడ సూర్య భగవానుడు ఉన్నాడు. సూర్య భగవానుడు ఉన్నప్పుడు వాడు శుక్రుడు అస్తంగతం అవుతాడు, శని భగవానుడు అస్తంగతం అవుతాడు. శని భగవానుడు అంటే ప్రొఫెషన్, శుక్రుడు సంపద సూర్యుడితో కలవటం వలన అస్తంగతుడవుతాడు, శనితో కలవటం వలన ప్రొఫెషన్ అస్తంగతుడవుతాడు. ఇందువల్ల ఈ ప్లానెటరీ పొజిషన్ బాగాలేదండి. అందువల్ల మీరు జాగ్రత్తగా షేర్ మార్కెట్లో ఎంటర్ అవ్వటం కానీ షేర్ మార్కెట్లో కొనటం కానీ చేయండి. షేర్ మార్కెట్లో నేను తయారు చేసిన ఒక ప్రిన్సిపల్ ప్రకారంగా అయితే ఎవరైతే షేర్ మార్కెట్లో ఉంటున్నారో వారు జాగ్రత్తగా వాళ్ళ జ్యోతిష్యంతో కూడా లింక్ చేయండి సార్. జ్యోతిష్యం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జ్యోతిష్యంతో లింక్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇన్ డీటెయిల్గా కాకుండా బ్రాడర్గా చెప్పేది ఏంటంటే, ఎవరైనా వారి జన్మ నక్షత్రం ఉన్నప్పుడు మీరు షేర్స్ కొనండి, చాలా బాగుంటుంది. జన్మ నక్షత్రం ఈజ్ వెరీ పవర్ఫుల్. సార్ మా జన్మ నక్షత్రం ఈ మధ్య లేదండి అనుకున్నాను అనుకోండి, జన్మ నక్షత్రం బిజినెస్ చేయాలా వద్దా అనుకుంటే మీ భార్య జన్మ నక్షత్రంకి మీరు ఇన్వెస్ట్ చేయండి. లేదు భార్యది కూడా దూరంగా ఉందనుకోండి, అప్పుడు మీ అబ్బాయి అంటే సంతానం, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, నాకు డిఫరెన్స్ లేదండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, సపోజ్ ఇప్పుడు అందరూ 2 పిల్లలు లేకపోతే 1 పిల్లలు, నాలాంటి వాడికి 3 ఉంటారు, నాకు 3 పిల్లలు. మీ పిల్లల జన్మ నక్షత్రంలో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఆ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా పైకి వస్తుంది. తప్పకుండా జన్మ నక్షత్రంలో ఇన్వెస్ట్ చేసినా మీరు చాలామంది ఈ మధ్యన డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది పర్సనల్గా వచ్చిన వాళ్ళకే చాలామంది చెప్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అందరికీ ఇది అందరూ రాలేకపోవచ్చు. నేను నా సంపాదించిన 42 సంవత్సరాల ఈ జ్ఞానాన్ని వేస్ట్గా షుడ్ నాట్ గో టు బరియల్ గ్రౌండ్. ఇది ప్రజలకు ఉపయోగపడాలి. ఇది చెప్తే ఇంకా ఈ జ్యోతిష్యులు కూడా దీని మీద ఇంకా రీసెర్చ్ చేస్తారు. అందుకనే నేను 440 పేజీలతో నేను చేసిన రీసెర్చ్ అంతా, న్యూమరాలజీ అంతా 440 పేజీలతో సమగ్రంగా న్యూమరాలజీ మీద బుక్ రాశాను. ఈ బుక్ ఇప్పుడు ఇండియాలో అన్ని లాంగ్వేజ్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని దిస్ ఇస్ ద ఆధారం. ఎవరు న్యూమరాలజిస్ట్ కావాలన్నా చాలామంది జ్యోతిష్యులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నా బుక్ వచ్చిన తర్వాత ఆస్ట్రో న్యూమరాలజిస్టులుగా మారారు. అందువల్ల మన నాలెడ్జ్ని నలుగురికి ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఎవరైనా వాళ్ళ జన్మ నక్షత్రంలో ఇన్వెస్ట్ చేయండి. కొనేటప్పుడు జన్మ నక్షత్రం కొనండి. వాళ్ళ జన్మ నక్షత్రం లేకపోతే వాళ్ళ భార్య జన్మ నక్షత్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదా పిల్లల జన్మ నక్షత్రంలో ఇన్వెస్ట్ చేయండి. తప్పకుండా ప్రాఫిట్స్ వస్తాయి. ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా మీ ఇన్వెస్ట్మెంట్కి 10 ఇంతులు రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.